తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండియాల. ప్రస్తుతం మనతో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు నిన్న ఆల్రెడీ తెదేపా జనసేన కూటమి లిస్టు ప్రకటించడం జరిగింది. వాళ్ళు వైనాట్ 175 అంటారు, మీరు వైనాట్ పులివెందులు అంటారు. ఈ లిస్టుతో అది సాధ్యమవుతుంది అంటారు? డెఫినెట్గా అండి. ఏ రోజైతే తెలుగుదేశం జనసేన కలిసామో, చంద్రబాబు నాయుడు గారిని పరామర్శకు వెళ్ళి కలత చెంది పవన్ కళ్యాణ్ గారు మేము కలిసి వెళ్తామని అనౌన్స్ చేశామో, ఆ రోజు నుంచే తాడేపల్లిలో ప్రకంపనలు మొదలెట్టాయి. చూసాం కదా, సీట్లు ట్రాన్స్ఫర్లు, సీట్లు అటు ఇటు మార్చడాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో సమీకరణ మారిస్తే మళ్ళీ ఒడ్డెక్కిదామన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి కనపడుతోంది. అంచేత తెలుగుదేశం ఎప్పుడు మొన్న కూడా ఒక ఛాన్స్ అంటే ప్రజలు అమాయకంగా మోసపోయి ఆ ప్రభుత్వం తెచ్చారు. ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఇక్కడ ఈవేళ మేము ఇస్తున్న 6 సంవత్సరాల పథకం కానీ, లేదా గతంలో చంద్రబాబు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కానీ, ఇవన్నీ ప్రజలు గ్రహించారు. అభివృద్ధి నాశనం అయింది, అభివృద్ధి విధ్వంసం అయింది. మళ్ళీ నూతన రాష్ట్రాన్ని చంద్రబాబు అయితే నెలకొల్పుతారు, నూతన శకం రావాల్సింది, యువ శకానికి ఉద్యోగాలు రావాల్సిందని చెప్పి ఈ ఉభయ సంయుక్తంగా రెండు కలిసాం కనుక మీరు చూస్తారు. నేషనల్ ఛాన్స్ అన్ని కూడా ఎలాంటి ఇది ఇస్తున్నారు సర్వీస్. మీరు మీ పార్టీ గురించి గొప్పగా చెప్తున్నారు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు, వైసీపీకి చెందిన నేతలు ఈ లిస్టు వల్ల ఒరిగింది ఏమీ లేదు, భవిష్యత్తులో వచ్చేది తమ ప్రభుత్వం అని చెప్పి ఈ లిస్టుపై తమకి ఇంకా ధీమా పెంచిందని చెప్పి వారు చెప్తున్నారు. అక్కడ అర్థమవుతుంది. లిస్టు రాగానే గుబులు మొదలెట్టుంది, భయం మొదలెట్టుంది. సజ్జలు అడుగుతున్నాం, సజ్జలు అసలు ఏంటయ్యా? పంచాయతీ బోర్డు మెంబర్ అయ్యాడు సజ్జల రామకృష్ణారెడ్డి. పంచాయతీ బోర్డు మెంబర్ కాని వాడు నువ్వు ప్రజల గురించి మాట్లాడతావు. నువ్వు గుమస్తావి, తాడేపల్లి గుమస్తాలో గతంలో ఈనాడులో పనిచేసి వీళ్ళ ఏదో సజ్జల రామకృష్ణారెడ్డి అడ్వైజర్ అయిపోయి ప్రెస్ ముందుకు వచ్చి మంత్రులు డమ్మీ చేసావు. నీకేం తెలుసు ప్రజలను నాడి? ఒకసారి ప్రజల్లోకి వెళ్ళు. నువ్వు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ డేరాలు ఇప్పేసి పోలీసులు లేకుండా చంద్రబాబు నాయుడు గారి లాగో, పవన్ కళ్యాణ్ గారి లాగో, లోకేష్ బాబు గారి లాగో నువ్వు జనంలోకి వెళ్ళు. అప్పుడు జనం ఏమంటారో చూస్తావు. అంచేత జనం సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధం అన్నారు. మీ సిద్ధం అంతా కూడా మీరు జైలుకి వెళ్ళడానికి, మీ సిద్ధం అంతా ఇంటికి వెళ్ళడానికి, మీ తాడేపల్లి కొంప ఖాళీ చేయడం కోసం. అంచేత ప్రజలు సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఓడించాలని, తిరిగి చంద్రబాబుని అధికారులు తీసుకొని రావాలని. అందుకే రా కథలు రాలి ప్రజలు అంటున్నారు, మేం కాదు. అందుకే మేము రా కథలు రా పేరు పెట్టాం. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం అంతా మరో చర్చ నడుస్తుంది. పొత్తు ధర్మం అంటూ ముందంతా హడావిడి చేశారు, కానీ ఏదైతే సీట్ల ప్రకటనలో జనసేన నాయకులు పూర్తిగా అన్యాయం చేశారు. ప్యాకేజీకే మళ్ళీ స్పష్టంగా పవన్ కళ్యాణ్ కట్టుబడ్డారు, తీసుకున్నారన్న పరిస్థితి అభ్యర్థుల ప్రకటన తర్వాత స్పష్టంగా కనిపించింది అన్నది వైసీపీ నేతలు. ఎందుకు బాధ అండి? మీకు ఎందుకయ్యా బాధ? మీ తెలుగుదేశం జనసేన కలిగి సంయుక్త అంటే మీకు ఇక్కడ అర్థమవుతుంది మీ దురద ఏంటో, మీ బాధ ఏంటో. చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ అనలేదు, పవన్ కళ్యాణ్ గారు కానీ వారి పార్టీ కానీ ఎక్కడ మాట్లాడలేదు. ఇద్దరు నవ్వుతూ కౌలించుకొని అనౌన్స్ చేసి కౌలించుకొని కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి ఈవేళ ఎందుకు మీకు అర్థం? మా సీట్లు మీకెందుకయ్యా అంతే అర్థమవుతుంది. మేము సంతోషంగా ఉన్నాం, ప్రజలు సంతోషంగా ఉన్నారు, ప్రజలు తీర్పు సిద్ధంగా ఉన్నారు. మా సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత మీకు చాలా ఎక్స్పెక్ట్ చేశారు, అవన్నీ అనుకున్నట్టు జరగలేదని ఈవేళ దురదతో బాధతో వైకాపాలో మాట్లాడుతున్నారు. ఏదైతే ప్రకటించిన 118 మంది గెలుపు గుర్రాలని మీరు చెప్తూ ప్రకటించారు, కానీ కొంత ఒక వాదన వినిపిస్తుంది. కొంతమంది సీనియర్ నేతలను ఈ మొదటి లిస్టులు ప్రకటించలేదు, విస్మయించారు అని చెప్పి. ఈ పంచాయతీ ఒక సీనియర్ నేతగా ఎప్పుడు తేలుతుందంటారు? బహుశా 2-3 రోజులు, వారం రోజుల్లో ఎప్పుడు కూడా సర్దుబాటు అన్నప్పుడు, ఒడంబిక అన్నప్పుడు 1-2 అటు ఇటు ఉంటాయి, కొంత టైం తీసుకుంటారు. అన్నీ ఒకేసారి చేయడం అనేది ఏ పార్టీ కూడా చేయలేలాగా, ఇండివిజువల్ పార్టీ కాదు, వీళ్ళు కలిసి చేయవలసింది కనుక బహుశా 10 రోజుల లోపున అవన్నీ కూడా తెరదించారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సార్. బీజేపీ కోసం ఆచితూచి అడుగులు వేస్తున్నామని చెప్పి ఆ టైం సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఇది ఎప్పుడు క్లియర్ అవకాశం ఉంది? ఆ పెద్దలతో మీరు ఏమైనా కాంటాక్ట్ వస్తే మేము కాదు అనేది కాదు. బీజేపీ గతంలో మేము 2014లో కలిసి వెళ్ళాం, 99లో కలిసి వెళ్ళాం, 2004లో కలిసి వెళ్ళాం. అందుకే మాత్రం మేము సీట్లు అక్కడ ఆపలేదు కదా. వాళ్ళు నిజంగా వస్తామంటే వారు కొన్ని సీట్లు అటు ఇటు సర్దుబాటు చేసుకొని ముగ్గురు వెళ్ళడానికి మా పార్టీ కానీ అటు జనసేన పార్టీ అభ్యంతరం చెప్పలేదు. మరి బీజేపీ ఏం ఆలోచిస్తుందో మాకు తెలియదు. సీట్లు ఇచ్చి అనౌన్స్ అయిన మాత్రాన బీజేపీతో సర్దుబాటులో మాకు ఇబ్బంది వస్తాయని మేమైతే అనుకోవటం లేదు. అయితే చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో గతంలో ఆగిన రా కదలరా కార్యక్రమం తర్వాత నిర్విరామంగా కొనసాగుతుంది. బహుశా ఆఖరి సభ రేపు శ్రీకాకుళంలో జరగబోతుంది. ఈ సంబంధించి డెఫినెట్గా నేను 4 సమావేశాలకు ఇన్ఛార్జిగా ఉన్నాను. మండపేట నేనే చూశాను ఆ జిల్లా ఇన్ఛార్జిగా, అలాగే తునిలో జిల్లా నుంచి నేనే చూశాను. నా గుండెపాలెం సమావేశం మా జిల్లా కానీ నేను చూశాను. ఏది చూస్తే ఒకదాన్ని ఒకటి పోటీ పడతారు ప్రజలు. మేము ఊహించిన పరిణామాలతో ప్రజలు వస్తూ ఉన్నారు. రాత్రి 7-8 అయినా సరే సమావేశం అయిపోయే వరకు, చంద్రబాబు గారు జెండా ఊపే వరకు కూడా కదలకుండా వెళ్తున్నారంటే
ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆసక్తి, చంద్రబాబు నాయుడు గారి మాటలు వినాలని, ఆయనకి మద్దతు ఇవ్వాలని స్వచ్ఛందంగా వస్తున్న సమావేశం కనుక కదలరా మొత్తం జన ఇప్పుడు కానీ 21, 20 అయినాయి, అన్నీ కూడా నభూతన భవిష్యత్తుగా విజయవంతం జరిగాయి. మీరు ఈ సభలు విజయవంతం అంటారు, వాళ్ళ సిద్ధం సభలు విజయం అంటారు, జనం ఏది నమ్మాలి? ఒక్క నమ్మండి, సిద్ధం సభ ఏంటి? గవర్నమెంట్ సభ, గవర్నమెంట్ బస్సులు, డ్వాక్రా వాళ్ళ బెదిరింపులు, అంతే కదా. మాలాగా స్వచ్ఛందంగా చేయమని జగన్మోహన్ రెడ్డిని ఈ ఆర్టీసీ బస్సులు మాకెవరో నువ్వేందుకు తీసుకున్నావు, డబ్బు ఎందుకు కట్టదు వాళ్ళకి ఈవేళకి? ప్రభుత్వం స్పాన్సర్ సిద్ధం, అది స్వచ్ఛందంగా నువ్వు ఇదిగో రేపు ఎలక్షన్ కమిషన్ వస్తుంది కదా, ఏది నోటిఫికేషన్ వస్తుంది కదా, ఇవన్నీ కుదరవు కదా, అప్పుడు ఎక్కువ వ్యాను నువ్వు ఎక్కువ చూద్దాం ఎక్కుతాడేమో వ్యాను, ఏం వ్యాన్ అక్కడ మళ్ళీ డేరాల మధ్యన వచ్చి డయాస్ ఎక్కి చెయ్యి పెరిగిపోతాడు. అంత భయం ప్రజల్లోకి వెళ్ళాలంటే. చంద్రబాబు గారు ఫ్రీగా జనంలోకి వెళ్తారు, పవన్ కళ్యాణ్ గారు ఫ్రీగా జనంలోకి వెళ్తారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు స్వచ్ఛందంగా ప్రజల మధ్యకి రాగలరా? ఒపీనియన్ నాయకుల్లాగా రాలేరు. సిద్ధం అనేది ప్రభుత్వ స్పాన్సర్ స్కీమ్, డబ్బులు ఇచ్చి బెదిరించి బస్సులు పెట్టి మందు ఇచ్చి బస్సుల్లో మందు తాగిస్తారు. ఏం చెప్పాలి జగన్మోహన్ రెడ్డిని? అంచేత సిద్ధం ఎందుకు ఇందా చెప్పాను, దానికి సిద్ధపడమని నేను పైకాపోలు చెప్తున్నాను. ఫైనల్ గా ఈ అసంతృప్తులను సంతృప్తి పరిచే ప్రయత్నం ఏదైనా జరుగుతుందా? ఏదైతే నిన్నటి నుంచి చంద్రబాబు గారు కొంతమందితో మాట్లాడారు, కొంతమంది పిలిపించారు, అందరితో మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు దానికి సమర్థులు, వారు ఎవరిని ఎలా చూసుకోవాలో వారు తెలుసు. ఏ విధమైన భరోసా ఇస్తారు? మరి ఎవరు అర్హతను బట్టి, ఎవరి ప్రాంతాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్న అనుకూల వాతావరణం ప్రకారంగా వారు మాట ఇస్తారు, తెలుస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. ఇది మాజీ మంత్రి బండారు సత్యనారాయణ గారు చెప్తున్నమాట. వైనాడు పులివెందుల లక్ష్యంగా తమ పార్టీ ఉమ్మడి కూటమి నిన్న సీట్లను ప్రకటించడం జరిగిందని, ఈ నేపథ్యంలో భవిష్యత్తులో తెదేపా అధికారంలోకి రావడం కూడా స్పష్టంగా కనిపిస్తుందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చెప్తున్నారు. ఇంకోవైపు ఏదైతే తమ లిస్టు ప్రకటించిన వెంటనే వైసీపీ నాయకుల్లో భయం కనిపిస్తుందని, ఎందుకే హుటాహుట్న సజ్జల వంటి నేతలు వచ్చి తమకు వ్యతిరేకంగా బాణాలు సంధించే ప్రయత్నం చేస్తున్నారు కానీ అవేవి ఉపయోగించే పరిస్థితి లేదని బండారు సత్యనారాయణ చెప్తున్నారు. ఇంకోవైపు ఏదైతే శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రేపు జరగబోయే కదలరా సభ కూడా భవిష్యత్ ఎన్నికలకు మరింతగా శ్రేణులు సిద్ధం చేయడంతో పాటు తిరిగి తెదేపా ప్రభుత్వం తీసుకొచ్చే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు సాగించే విధంగా రేపటి సభ ఉంటుందని బండారు సత్యనారాయణ చెప్తున్నారు. శ్రీకాకుళం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.